హాయ్ ఎవ్రీవన్, నేనైతే ఇప్పుడు ఓటేయడానికి వెళ్తున్నానండి. మాకైతే ఎలక్షన్స్ అయితే వచ్చేసాయి. చాలామంది మార్నింగ్ ఓటు వేయడానికి మార్నింగే బయలుదేరాము. అసలు 7కి మాకు స్టార్ట్ అవుతుంది. 7కే నేను వెళ్ళాము, కానీ అప్పటికే చాలామంది జనాలు అయితే వచ్చేసి ఉన్నారు. ఇంకా మా రోడ్లో చాలామంది వెళ్తూ ఉన్నారు. స్కూల్కి వెళ్ళే రూట్ అండి. ఇంకా నేను ఓటు వేయడానికి వెళ్ళాను. ఇంక ఇలా ఓటు వేయడానికి స్కూల్ సైడ్ అయితే వెళ్ళాలి. మా స్ట్రీట్ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే వస్తుందండి. మున్సిపల్ స్కూల్లోనే వచ్చింది మాకు ఓటు. చూడండి ఎంత క్రౌడ్గా ఉందో. ఈరోజు ఎలక్షన్స్, ఎవరు ఓటింగ్ ఏంటి ఎలా అనేది కూడా కొంచెం ఎగ్జైట్మెంట్ ఉన్నా కానీ ఎవరెవరికి వేస్తారో ఎవరిని గెలిపిస్తారో అనేది కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ మనకి జూన్ 4 ఎలక్షన్లు అయ్యి ఎవరు గెలిచారా అని వార్త వినేదాకా కొంచెం మనకి టెన్షన్గానే ఉంటుంది కదా. ఇట్లా చూడండి, బైకులు అన్నీ అప్పుడే 7కే స్టార్ట్ అయ్యి అసలు ఒక్కొక్కరు అయితే 4 నుంచే ఉన్నారు. నిన్న డ్యూటీ ఉన్నింది కదండి, నిన్న డ్యూటీస్ వేశారు కదా ఎంప్లాయీస్కి. వాళ్ళైతే ఇంకా అక్కడే కంటిన్యూగా ఈ రోజు వరకు కూడా ఉన్నారు. ఇంకా మా మదర్కి కూడా డ్యూటీ ఉండడం వల్ల ఆమె కూడా ఉన్నారు. నేనైతే వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఇంకా అందరూ మనకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే ఇక్కడ వచ్చేసారు ఓటు వేయడానికి. ఇంకా మెయిన్ లోపల చూపిస్తారా అండి ఎంత జనాలు ఉన్నారో. నేనైతే ఫస్ట్ లోపల ఉన్నాను, తర్వాత అక్కడి నుంచి ఫ్రంట్కి వెళ్ళిపోయాను ఎటో కట్ట. ఇంకెవరొకరు ఉంటారు కదా మనకు తెలిసిన వాళ్ళు, అట్లా కొంచెం ముందుకు వెళ్ళాను. తర్వాత ఇంకా మళ్ళీ మా అక్క వాళ్ళు ఉండేసరికి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయాము. ఇంకా ముందుకెళ్ళి ఇంకా మా ఓటు అయితే మేము వేసేసాము. ఇంకా ఎంతమంది ఓటు వేయాలో ఇంకా ఈరోజు 5 దాకే కదండి, కంపల్సరీ ఓటు అనేది వినియోగించుకోండి. ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు వినియోగించుకుంటే నెక్స్ట్ సీఎం ఎవరనేది మనకు తెలుస్తుంది. ఇలా జనాలు అయితే ఒక్కొక్క పోలింగ్ బూత్ అంటే ఒక్కొక్కరికి 116, ఒక్కొక్కరు 114, అట్లా కొన్ని నెంబర్స్ ఉంటాయి కదండి, అట్లా కొంతమంది వచ్చేసారు. ఇంకా అలా వచ్చిన తర్వాత వృద్ధులు నడవలేని వాళ్ళని మాత్రానికి సపరేట్గా పంపిస్తున్నారు. నేను అవన్నీ కొంచెం వరకే వీడియో తీసానండి. ఇంకా మిగతా వీడియో నేను తీయలేదు, ఎందుకంటే మళ్ళీ ఎలా చెప్పాలి, మొత్తం మనము ఎలక్షన్స్ అప్పుడు తీయకూడదు వీడియో, అందుకని చెప్పి నేను తీయలేదు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇలా ఓటింగ్ అయితే అయిపోయింది. ఎలక్షన్స్ అని చెప్పి నేను ఓటు కూడా వేశాను. నా ఓటు అయితే నేను వేసేసి వచ్చాను. మీ ఓటు కూడా మీరు వేసి మీరు ఎవరు కావాలనుకుంటున్నామో మనము వారిని గెలిపించుకుందాము. నా ఓటు అయితే వేసేసాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.